ఏపీ అకాడమీ స్టాక్ మార్కెట్ సిరీస్ డే 17కి స్వాగతం. ఈరోజు టాపిక్ స్టాక్స్ వర్సెస్ బాండ్స్. భారతదేశంలో తేడా ఏమిటి? మన భారతీయ ఇన్వెస్టర్ల కోసమే ఈ వివరాలు. స్టాక్స్ అంటే ఓ కంపెనీలో మీరు ఓ వాటాదారుడు అవ్వడం. మీరు స్టాక్ కొంటే ఆ కంపెనీలో భాగస్వామి అవుతారు. డివిడెండ్లు, క్యాపిటల్ గెయిన్స్ రూపంలో లాభాలు రావచ్చు. రిస్క్ ఎక్కువ, కానీ రిటర్న్స్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం. స్టాక్స్ ఎక్కువ లిక్విడిటీతో ఎన్ఎస్ఈ లో ట్రేడ్ అవుతాయి. ఉదాహరణకి, మీరు టీసీఎస్ షేర్స్ కొంటే లో భాగస్వామి అవుతారు. బాండ్స్ ఇది రుణం ఇవ్వడం లాంటి అంశం. మీరు కంపెనీ లేదా ప్రభుత్వానికి డబ్బు అప్పుగా ఇస్తారు. ఇక్కడ మీరు ఓ ఓనర్ కాదు, క్రెడిటర్. ఫిక్స్ అయిన వడ్డీ వస్తుంది మరియు మిగతా డబ్బు మేచ్యూరిటీకి తిరిగి వస్తుంది. బాండ్స్లో రిస్క్ తక్కువ, కానీ రిటర్న్స్ కూడా తక్కువ. వీటికి మేచ్యూరిటీ డేట్ ఉంటుంది, లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. ఉదాహరణకి, మీరు ఇండియన్ గవర్నమెంట్ బాండ్ కొంటే ప్రభుత్వానికి డబ్బు అప్పుగా ఇచ్చినట్టే. మొత్తానికి ఇలా తేడాలు: స్టాక్స్, ఈక్విటీ, హై రిస్క్, వేరియబుల్ ఇన్కమ్, మేచ్యూరిటీ లేదు. బాండ్స్, డెబ్ట్, లో రిస్క్, ఫిక్స్డ్ ఇన్కమ్, మేచ్యూరిటీ ఉంటుంది. స్టాక్స్, గ్రోత్. బాండ్స్, సేఫ్టీ. భారతదేశంలో లాంగ్ టర్మ్ వెల్త్ నిర్మించాలా? మిక్స్ చేయండి. స్టాక్స్, బాండ్స్ కలిపిన స్మార్ట్ పోర్ట్ఫోలియో మీ విజయానికి చిహ్నం అవుతుంది. మీరు ఏదిని ఇష్టపడతారు? స్టాక్స్ లేదా బాండ్స్? కామెంట్స్లో చెప్పండి.